తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని. ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది. దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం జిల్లాల కూడా చెరువు వద్ద అయితే ఉన్నాము. అయితే ఇప్పుడు ఏదైతే మీర్పేట జిల్లాలు కూడా వెంకటేశ్వర్ నగర్ కాలనీకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు భార్యని హత్య చేసిన కేసు ఏదైతే ఉందో ఇప్పుడు అదైతే ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. ఇప్పుడు కలకలం రేపుతుంది. అయితే ఆ భార్యను చంపేసిన భర్త ఎవరైతే అతను గురుమూర్తి అనే వ్యక్తి ఉన్నాడో తన భార్యని వెంకట మాధవి అనే తన భార్యనైతే చంపేయడం అయితే జరిగింది. అయితే ఇది అత కిరాతకంగా చంపేయడం జరిగింది. ముక్కలుగా నరికి అంటే ఫస్ట్ తనని గొడ్డలతో తననైతే కిరాతకంగా కొట్టి చంపేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తనని ముక్కలుగా నరికిన తర్వాత ఈ కిచెన్లో ఏదైతే కుక్కర్ ఉంటుందో ఆ కుక్కర్లో కూడా ఉడకబెట్టిన అని చెప్పేసి అతనైతే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. అయితే ఆ ఉడకబెట్టిన ముక్కల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం చెరువును చూస్తున్నామో ఈ చెరువులో అయితే పడేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చెరువులో పడేసిన తర్వాత కూడా ఇప్పుడు అసలు ఎలాంటి అనుమానం రాకుండా తనే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనే మీర్పేట్ పోలీసులకు తన అత్తమామలు ఎవరైతే మాధవి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సుబ్బమ్మ, అదేవిధంగా తన భర్త వెంకటరమణ, సో వీళ్ళతో పాటు వెళ్ళి అది కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆ గురుమూర్తి అనే వ్యక్తి కూడా వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు కూడా ఇప్పుడు స్కూల్లో అయితే చదువుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే చెరువు ఉందో జిల్లాలో కూడా చెరువు ఏదైతే ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ జిల్లాలో కూడా చెరువుల్ని ముక్కలుగా నరికిన ఏవైతే పీసెస్ ఉంటాయో ఆ పీసెస్ని అయితే పడేసానని చెప్పేసి కూడా అతనైతే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. ప్రజెంట్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు జిల్లాలో కూడా చెరువు అయితే ఏ విధంగా అయితే ఉందో. అదేవిధంగా విజువల్స్లో కూడా మనం వాళ్ళ ఇంటి విజువల్స్, వాళ్ళ రూమ్ విజువల్స్ కూడా చూసాము. వాళ్ళ రూమ్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నాడు ఏంటి అనేది అయితే, అంటే ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలాంటి అనుమానం రాకుండా సో అతనైతే పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ చంపాడని అయితే మనకు అర్థమవుతుంది. ఎలాంటి బ్లడ్ మార్క్, ఎలాంటి షాంపిల్స్, అంటే ఎలాంటి ఇప్పుడు హెయిర్ కూడా చిన్న వెంట్రుక కూడా దొరకకుండా అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. అయితే అతను ఏదైతే 2 ట్యాంకుల నీళ్లు 3 ట్యాంకుల వాటర్ ఏవైతే ఉంటాయో అన్నిటితో పాటు టోటల్ క్లీన్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఓనర్స్ కూడా మనం ఎంక్వైరీ చేసినట్లయితే కనుక ఓనర్స్ కూడా మాకు ఎలాంటిది తెలియదు, మేము లేని సమయంలోనే ఇదంతా చేశారు అని చెప్పేసి కూడా ఓనర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న కాలనీ మెంబర్స్ కూడా తన గురించి ఎంక్వైరీ చేస్తే కనుక తను చాలా మంచిది, తను ఎప్పుడైనా ఒక్కోసారి సాయంత్రం అలా వస్తుండే జస్ట్ నార్మల్గా వాళ్ళ పిల్లలతో ఆడుకొని వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసి కింద జస్ట్ మళ్ళీ పైకి వెళ్తుండే. అసలు మేము వాళ్ళ భర్తను కూడా అంతగా ఎప్పుడు చూడలేదు. అతను ఎక్స్ ఆర్మీ, అతను ఇప్పుడు ప్రజెంట్ డిఆర్డిఓలో అయితే ఒక ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నాడు. సడన్గా మరి ఇలా ఎందుకు జరిగింది అనేది అయితే తెలియదు. ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఎందుకు చేసిండు, మరి అసలు తనది కూడా ఏమైనా తప్పు ఉందా, తప్పుంటే ఇంకా ఇలాంటి కంప్లైంట్ అయినా ఇవ్వాలి. సో అలా చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి మళ్ళీ అనుమానం రాకుండా వాళ్ళ అమ్మా నాన్న, అంటే వాళ్ళ మాధవి వాళ్ళ అమ్మా నాన్నతోనే వెళ్ళి ఇలా అత్తమామలతోనే వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీర్పేట్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో సో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ జిల్లాలో కూడా ఏదైతే చెరువు ఉందో ఈ చెరువులోనే పడేశాడని చెప్పేసి కూడా తనే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. సో తనైతే ఒక ఎక్స్ ఆర్మీగా ఉండి ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఏదైతే మీర్పేటలో ఉన్న డిఆర్డిఓ ఏదైతే ఉందో అందులో ఒక సెక్యూరిటీ అయితే వర్క్ చేస్తున్నట్లయితే తను చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు జిల్లాలో కూడా చెరువు ఉందో ఈ చెరువులోనే ముక్కలుగా నరికి ఏదైతే అంటే ఫస్ట్ తనని ఒక అనుమానం, చిన్న అనుమానాలు అన్నట్టు, అంటే తను కొంచెం ప్రెగ్నెంట్తో ఉందని చెప్పేసి ఇలాంటి అనుమానాలు, ఇలాంటి రూమర్స్, అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి తను నిజం అనుకొని, అంటే ఇది నిజాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలు అయితే బయటపడనున్నాయి. అయితే
అతను కూడా ఇలాంటి అనుమానాస్పదంగా అయితే తనను చంపేయడం అయితే జరిగింది. అంటే తను ఫస్ట్ ఏదైతే రోకల్ రాయ్ ఏదైతే ఉంటుందో అంటే దాంతో కొట్టి తలకాయ అంతా పచ్చడి చేసేసి మళ్ళీ ఏవైతే పీసెస్ ఉంటాయో అంటే నార్మల్గా అయితే నరికిన ఏవైతే పీసెస్ ఉంటాయో అవన్నీ పీసెస్ని అయితే ఒక చికెన్ మటన్ ఎలా ఉడకబెడతారో ఆ విధంగా అయితే ఉడకబెట్టడం అయితే జరిగింది. ఇతను ఆ ఉడకబెట్టిన ముక్కలని కూడా ఏదైతే అంటే కొంచెం ఎండబెట్టడం జరిగింది. ఎండబెట్టిన తర్వాత ఆ ముక్కలను అన్నింటినీ తీసుకొచ్చేసి అంటే ఎలాంటి స్మెల్ రాకుండా మళ్ళీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని చెప్పేసి వీటిని అయితే ఎండబెట్టడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలాంటి అనుమానం రావద్దని చెప్పేసి అక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అంటే టోటల్ వాటర్తో పాటు ఇంకా ఏవైతే కెమికల్స్ ఉంటాయో అంటే అతను ముందే గూగుల్లో అదేవిధంగా అంటే యూట్యూబ్ ఇట్లాంటి దాంట్లో అయితే సెర్చ్ చేసినట్టున్నాడు. అంటే ఇలా ఉంటుంది ఏంటి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయాలి అనేది కూడా గట్టిగా సెర్చ్ చేశాడు. సో సెర్చ్ చేసిన తర్వాత ఇలా చేశాడేమో మరి, ఎందుకంటే ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అంటే చిన్న క్లూ కూడా దొరకకుండా అలా జాగ్రత్త పడ్డాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక పోలీసులు అయితే గట్టి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక తనను అంటే తన వెనకాల కూడా ఇంకెవరైనా ఉన్నారా, ఎవరైనా ఉండి చేయించారా ఏంటి అనేది కూడా నిజాలు కూడా బయటపడనున్నాయి. సో మనం వాళ్ళ ఇంటి విజువల్స్ కూడా చూసాము. వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో అంటే వాళ్ళ సంబంధించిన పేరెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు అంటే చాలా ఆందోళనకు గురయ్యారని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చెరువు దగ్గర అయితే ఇక్కడ ఇది పరిస్థితి. తన భర్త అయితే చంపేయడం అయితే జరిగింది. కిరాతకంగా ముక్కలుగా నరికేసి అక్కడ కుక్కర్లో ఉడకబెట్టేసి ఎండబెట్టేసి ఇక్కడ ఏదైతే జిల్లాలో కూడా చెరువు ఉందో ఆ చెరువులో అయితే పడేయడం జరిగింది. మళ్ళీ ఎలాంటి అనుమానం రాకుండా పోలీసులకు తన అత్తమామలతో ఎవరైతే సుబ్బమ్మ భర్త వెంకటరమణ సో వీళ్ళతో వెళ్ళి అక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 18 మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ నెల 15 అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో సో ఇదే కిచెన్లో ఇక్కడనే కిరాతకంగా నరికేసి ముక్కలుగా నరికేసి ఇప్పుడు ఎలా అయితే చికెన్ మటన్ కొడతారో సో అలా నరికేసి కుక్కర్లో ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడైతే ఉడకబెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా అది అయిపోయాక ఎండబెట్టడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏదైతే జిల్లాలో కూడా చెరువు ఉందో ఆ చెరువులో పడేయడం జరిగింది. అయితే ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఎక్స్ ఆర్మీ ఇప్పుడైతే డిఆర్డిఓ ఇక్కడ ఏదైతే మీర్పేట్ డిఆర్డిఓ ఉందో అందులో అయితే వర్క్ చేస్తున్నట్టు అయితే కూడా తెలుస్తుంది. సో ఇక ఎలాంటి అనుమానం రాకుండా తన భార్య కూడా కొంచెం ప్రెగ్నెన్సీతో ఉంది. దీనికి అతను చాలా అనుమాన పడుతున్నారని చెప్పేసి గతంలో కూడా కొంచెం గొడవలు కూడా ఉండేటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో అయితే మంచిగానే ఉండేవాళ్ళు బట్ సడన్గా ఇలా అయిపోయింది. అదేవిధంగా వీళ్ళిద్దరికైతే ఒక పాప బాబు సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్న నియర్ బై స్కూల్లో కూడా చదువుతున్నారు. మంచిగా ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ సడన్గా వాళ్ళ భర్తకు ఒక అనుమానం వచ్చింది. గత కొన్ని రోజులుగా అయితే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. మనం ఇక్కడ కిచెన్లో నుంచి చూసుకున్నట్లయితే కూడా ఎలాంటి అనుమానం రాకుండా అంటే నియర్లీ 2 ట్యాంకులు 3 ట్యాంకుల వాటర్తో అయితే అన్ని క్లీన్ చేసినట్లు కూడా మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఓనర్స్ని కూడా అడిగితే ఓనర్స్ ఆ సమయంలో మేము లేని సమయంలో చూసి ఇలా చేయడం అయితే జరిగింది. అతను వాళ్ళ భార్య అంటే ఒక 2-3 సార్లు కూడా గొడవ పడ్డారు కానీ మరీ ఇంతలా అవుతుందని అయితే అనుకోలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. తను కూడా చాలా బాగుండేది అంటే ఎలాంటి గొడవలు పెట్టుకునేది కాదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కూడా ఎలాంటి గొడవలు పెట్టుకునేది. ఎప్పుడైనా వాళ్ళ పిల్లలతో కిందికి వచ్చి నార్మల్గా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేది. వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక ఇక్కడ ఆడుకునేది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్ట్రీట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక గురుమూర్తి అనే వ్యక్తి ఎక్స్ ఆర్మీ అని కూడా చెప్తున్నారు. సో ఎక్స్ ఆర్మీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ డిఆర్డిఓ ఏదైతే ఉందో సో అందులో ఒక ఎంప్లాయీ